కృపగల దేవుడు మన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి సమకూర్చారు, మీకు వందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సెలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్పాలనుకోలేదు నేను. ఎందుకంటే ఉదయకాల సమయం 2 పెళ్ళిళ్ళకి వెళ్ళాను, కలిసిపోయాం. 5 వచ్చాప్పటికే. మరలా రేపు దాదాపు 3-4 రోజుల నుంచి వరుసనే ప్రార్థనకు వెళ్తున్నాం. సాయంకాలం అయిపోతుంది వచ్చాప్పటికే. రేపు మరలా ఇంకొక కార్యక్రమం ఉంది, అది రేపు సాయంకాలం వరకు జరుగుతుంది. ఇర్షాద్ మినిస్ట్రీస్ అని మాతో పాటు జత పనివాడైన రవికుమార్ గారు, ఆయన దాదాపుగా 7 రోజుల నుంచి వాళ్ళ సంఘంలో ఆయా ప్రాంతాలలో, మొన్న హరిబాబు చెప్పులు తెచ్చాడు కదా, అడవి ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వటానికి తీసుకున్నాం. లాస్ట్ టైము ఆర్టీసీ బస్సు మాట్లాడుకొని బియ్యం కట్టలో మందులు, డాక్టర్లు, ఒక 5-6 డాక్టర్లు అటవీ ప్రాంతాలలో కనీసం ఆడవారికి కూడా బట్టలు ఉండవు, జాకెట్లు కూడా ఉండవు, చెప్పులు ఉండవు, కనీసం వారు తాగటానికి మంచినీళ్ళ సదుపాయాలు కూడా లేని ఆ ప్రాంతాలు. సంవత్సరానికి ఒకసారి ఆయన డబ్బులు చాలా ఖర్చు పెట్టి దైవజనులందరినీ తీసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళకి కావలసిన బట్టలు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, అలాగనే వాళ్ళు అక్కడ ఒక ఆశ్రమం పెట్టి చాలా పరిచర్య వారు జరిగిస్తూ ఉంటారు. వాటిలో మేము కూడా పెడుతూ ఉంటాం. ఆ చెప్పులు తెమ్మన్నది నేను దానికోసం అక్కడ పంపించాము. అవన్నీ వాళ్ళు పనిచేసాం, అయిపోయింది. నిన్నటి దినాన్ని మళ్ళీ అమెరికా నుంచి వచ్చారు, వారు అక్కడ ఉన్నారు. రేపటి దినం ఆఖరి రోజు, రేపు ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉంటాం. రేపు మెడికల్ క్యాంప్ కూడా అక్కడ ఉంటుంది. వృద్ధులుగా ఉన్నవాళ్ళు, ఆయన సంఘాల్లో బాగా లేని వాళ్ళు, ఆయన ఏం చేస్తారంటే మెడికల్ క్యాంప్ పెట్టి మందులు ఇవ్వటం, కళ్ళు టెస్ట్ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా అదే పని అక్కడ సరిపోతుంది. పరిచర్య చాలా ఉంది. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. వారు నాకన్నా తక్కువ సర్వీసులో ఎక్కువ పరిచర్య చేస్తారు. నేను దాదాపుగా 32 సంవత్సరాలు, వారు వచ్చి 25 సంవత్సరాలు. నేను మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 20 సంవత్సరాలు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 8 సంవత్సరాలు. వాళ్ళ కుటుంబాలలో పిల్లలు కానీ వారి భార్య బిడ్డలు కానీ ఆ పరిచర్య చూస్తుంటే నాకు చాలా బాధేసింది. ఎందుకు మరి నా సంఘంలో ఇలా జరగట్లేదు అని చాలా దుఃఖపడ్డాను. పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాం కానీ ఈ పరిచర్యను ఇలాగ ఎందుకు చేయలేకపోతున్నాము అని నేను బాధపడ్డాను.
కనీసం మైక్ సెట్ కూడా పెట్టేవాడు లేడు. మైక్ సెట్ నేనే పెట్టుకోవాలి, ఎక్కడ ప్రార్థన పెట్టుకోవాలి, నేనే చేయాలి. దేవమాత మనవడ విషయంలో మనం బయట మీటింగ్ పెట్టినప్పుడు హేమచంద్ని మైక్ దగ్గర పెట్టారు, బిగించి మళ్ళీ నేను వచ్చేదాకా అక్కడ ఉండమన్నా. నేను వచ్చేసినాక అటు వెళ్ళిపోయాడు. దాదాపు మనం పెట్టే సామాను ₹1,00,000 పైన ఉంటుంది. నా సెల్లు అక్కడ పెట్టి పాటలు పెట్టి నేను వచ్చాను. అక్కడ ఉండరాను. ఇలా మీటింగ్ అయిపోయింది, తీసుకెళ్దాం రారా అని గంట బతిలాడినా రారా. అర్థమవుతుందా మీకు? బిజీ. అలాగే మొన్న పెళ్లి జరిగిందా, మన గ్రూప్ పెళ్ళికి అన్నీ అరేంజ్మెంట్ చేసాం, అన్నీ నేనే చేశాను. అంత బాగా మైక్ తెచ్చే దిక్కులేదు. అవసరం అయ్యేంత మట్టికి పాస్టర్ని వాడుకుంటాను. తర్వాత మళ్ళీ 3వ రోజు నేను వెళ్ళి ఆ మైక్ సెట్ కట్టుకొచ్చుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఉంటుంది కదా, దైవజనుడికి కనీసం సన్నీళ్ళు ఇచ్చి పరిచయం చేసిన ఫలితం పోదు అని. మన అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టామనుకోండి, పరిస్థితులు బాగా తీవ్రంగా ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచర్యలు, వాళ్ళ భార్య బిడ్డలు, వాళ్ళు చేసే విధానం అవి చూస్తే ఆ అమ్మగారు మమ్మల్ని మేము వెళ్ళి లోపల అలా కూర్చోగానే వచ్చి అలా తుమ్మి చూసి వెళ్ళిపోతారు. అంటే ఎంతమంది వచ్చారో అది చూసుకోండి. అంతమందికి మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇలా టిఫిన్లు, కాఫీలు, వాటర్ అన్నీ వచ్చారు. మేము మాట్లాడుకుంటాం. లేట్ అయింది 12:30 అంటే ఇమ్మీడియట్గా భోజనం అరేంజ్ చేస్తాం. ఈ పరిచర్య మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని నేను చాలా బాధపడ్డాను. చిన్నపిల్లల నుంచి పరిచర్య చేశాను సార్, కానీ ఇప్పుడేది ఆ పరిచర్య లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో మా తాతలో నేతులు తిన్నారు, మేము మూతులు నాలుగుతామంటే కుదరదు. ఎప్పటిదప్పుడే, ఎప్పటి బట్టి అప్పుడే, ఎప్పటిదప్పుడే తీసుకుంటాడు, కానీ మనం లేదు. పరిచర్యకి వాళ్ళు మేము బయలుదేరి ఉదయకాలం కలుసుకున్నామంటే ఎన్నేళ్ళకి వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. వెళ్ళిన ప్రతి వాళ్ళు వదలరు. సాయంకాలం 5 అవుతుందో 6 ఇందాక నేను వచ్చినప్పటికి 5 అయింది. ఇంటి దగ్గర ఏమనుకున్నాడు, ఇది ఎక్కడో తిరుగుతున్నాడు అనుకుంటాం. అంతే కదా మరి. ఉదయం వెళ్ళిపోయాడు, ఎంత పాస్టర్ అయితే మాత్రం వీళ్ళు అంతా అనుకుంటాం. నా దగ్గర ఒక యోహాన్ గారు అని ఒక ఆయన వస్తాడు. ఉదయం బయలుదేరతాడు, రాత్రి 2ంటికి వెళ్తాడు తిరిగి. ఇంట్లో పరిచర్య విషయంగా ఒక దైవజనుడిని చాలా రెస్పెక్ట్ ఇచ్చాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పరిచర్య చేస్తున్నాడు, ఏ అవసరంలో ఉన్నాడు. కొన్ని సంఘాలకు మేము వెళ్తాం, తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మేము మోకరించి ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరుగుతాయి. నేను చెప్పాను, నేను కొప్పాక నుంచి ఒక పాస్టర్ గారు వచ్చేది. ఎప్పటి నుంచో ఆమె అనే ఒకసారి వచ్చి ప్రార్థన చేసేయాలన్నయ్య అని. హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయటానికి వెళ్ళాము. ప్రార్థన చేశారు. ఆత్మ ప్రార్థన చేయమన్నారు. ఆమె మీద చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాదాపు 3 నెలల నుంచి కోమాలో ఉన్నాం. ప్రార్థన చేసి ఆమె అనగానే నా చెయ్యి పట్టుకో. ఎన్ని నెలల నుంచి ఉంది, 3 నెలల నుంచి కోమాలో ఉన్న మా ముసలమ్మ ఆమె అనగానే చెయ్యి పట్టుకో. నువ్వు ఎప్పుడు వస్తావు పప్పాక అని అడిగింది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళగా నేను వచ్చేస్తాను.
తర్వాత ప్రార్థన పెట్టారు. ఆ రోజు మా ప్రార్థన ఏదో ఉంది, వెళ్ళలేదు. మరి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు బయటికి వెళ్ళాడంటే చాలా కార్యాలు ఉపయోగించుకుంటాడు దేవుడు. ఈ వెళ్ళిన వాడి గురించి ప్రార్థన చేయాలి కుటుంబంలో. అర్థమైందా? సంఘమే కానీ కుటుంబం కానీ. రేపు నేను ప్రార్థనకి వెళ్తాను, దేవుడు అక్కడ ఏమి అద్భుత కార్యం చేస్తాడో, ఎవరికి ఏ వాక్యం ద్వారా మాట్లాడాల్సి వస్తుందో తెలియదు. కనుక మా దైవజనుడు మా కుటుంబంలో మా సంఘం నుంచి బయటకు వెళ్తున్నాడు, వాడుకో, నీ ఆత్మ కాపుదలు ఆయన ఉంచు, క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు నీ కాపులో ఉంచుదని ప్రార్థించాలి. అంతేగాని దైవజనుని దుఃఖపెట్టకూడదు. గుడివాడలో నేను వాక్యం చెప్పాను, ఒక గృహప్రవేశం జరిగిన తర్వాత బయటకు వచ్చి ఒక దిమ్మ మీద ఒక పాస్టర్ గారు కూర్చొని ఏడుతున్నాడు. అప్పుడు దాకా మాతో కూర్చున్నాడు. ఆ పాస్టర్ గారు ఏడుతుంటాను, ఎందుకు ఏడుతున్నావు అన్నా. ఏం చెప్పదు తమ్ముడు, నేను పక్కా తాగుబోతుగా ఉన్నప్పుడు రక్షణ పొందాను. అప్పుడు నా భార్య నన్ను చాలా వాళ్ళని ఇచ్చేది కాదు, ఎవడేమన్నా అసలు ఊరుకునేది కాదు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ పెరిగినాయి అన్న. ఏంటి అని అంటే, ప్రతి విషయంలో నా భార్య నన్ను ఇబ్బంది పెడుతున్నాను. మనస్ఫూర్తిగా స్టేజ్ మీద నేను వాక్యం చెప్పలేకపోతున్నాను అన్నాను. ఎంత శాపమో తెలుసు ఆ కుటుంబానికి కానీ సంఘానికి కానీ. అలాంటి దుష్కార్యాలు మనం చేయకూడదు. ప్రభువు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకంటే ఎక్కువ శిక్ష మాకు ఉంది. మీకు ఒకసారి ఒక శిక్షే, మాకు డబుల్ ఉంటుంది. ప్రభు సన్నిధిలో నిలబడ్డవాడు పాపాత్ముడుగా నిలబడ్డాడంటాడు, ఎంత పడత కొడతాడు దేవుడు మామూలు ఉండదు. కనుక దేవుని సన్నిధిలో దైవజనుడు ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉపయోగపడతాడో తెలియదు, ఎలాగ వాడబడతాడో తెలియదు, ఎక్కడ దేవుడు వాడుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఇంటికి తీసుకొస్తాడో తెలియదు. కాబట్టి ప్రార్థన ఉంది అని సంఘంలో దైవజనుడు అనౌన్స్ చేస్తే మీకు వీలైతే ప్రార్థన చేయాలి. ఆ టైంలో వాడబడేటట్టుగా ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన్న రేపు వెళ్ళే సంఘం కూడా వాళ్ళ బిడ్డల్ని కోడల్ని ఆయన్ని అతని భార్యని నేను చూస్తుంటే చాలా బాధపడ్డాను. నేను ఎంత పరిచర్య అసలు, ఇంత డబ్బు హెచ్చించి మామూలుగా కాదు, అంత డబ్బు ఖర్చు పెట్టుకొని అంత పరిచర్య చేస్తూ ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ చేస్తూ రిజైన్ చేసి సేవలోకి వచ్చి అంత పరిచర్య చేస్తున్నాడంటే దేవుడు గాడ్సప్. నేను ఆయనకి రేపు జరిగే కార్యక్రమం అదే, రేపు పొద్దున వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం విస్తరించాలంటే సంఘ కాపురం ఒకటి సరిపడు. వాక్యమే చాలా ఉండేవాడు, అదే పావుగంట అయిపోయింది. సంఘ కాపురం వల్ల కోడాలు కాదు, సంఘం ప్రోత్సహించాలి. మెయిన్గా కుటుంబం చాలా ప్రోత్సాహంగా ఉండాలి. లేదంటే ఆ కాపురం ముందుకు వెళ్ళలేడు, సంఘాన్ని కట్టలేడు, సంఘాన్ని బలపరచలేడు, వాక్యాన్ని ఆత్మరూపంగా వాక్యం బోధించలేడు. కాబట్టి ఎక్కడికన్నా వెళ్తున్నానని మీకు చెప్పినప్పుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. వాళ్ళు మీకు వాక్యం చెప్పాలని లేదు, అసలు యాక్చువల్గా వాళ్ళు సిఎస్ఐ చర్చిలో మీటింగ్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి వాక్యం చెప్పాలనుకోవాలి, కానీ చెప్పాలనుకున్న వాక్యం చాలా టైం పట్టుద్ది. 10 నిమిషాలైనా ఊరుకోండి. శుక్రవారం చెప్పకుండా ప్రార్థన చేసుకుందాం. సరే, చదువుకున్న వాక్య భాగంలో ఏమని ఉందంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఆలోచించొద్దు. ఇది ఎవరు ఆలోచిస్తారంట? అన్ని జనులు ఆలోచిస్తారంట. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే వాక్యం మీకు ఎక్కడ దొరకదు, చెప్పరు. ఈ వాక్యము మనం అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, ఏమి తింటాం, రేపేంటి మా పరిస్థితి, మా కుటుంబం పరిస్థితి బాగోలేదు, మా కుటుంబంలో పరిస్థితులు ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ కుంటుపడిపోయి ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునేవాడు అన్ని జనుడట. వాడు అలా అనుకుంటాడట. అయితే మనం అలా అనుకోకూడదు.
అయితే ఏమనుకోవాలి అని అంటే కీర్తనాకారుడు అంటాడు 96వ కీర్తన 9వ వచనంలో, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఏం చేయాలి? దేవుని ఎరిగిన వాడు ఏం తింటామో ఏం తాగుతామో ఆలోచించకూడదు. అది అన్ని జనుల పని. నీవైతే ఆయన చెప్పిన మాట ఏంటి? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. పరిశుద్ధ అలంకారము ధరించుకోవాలట. ఏ అలంకారం అంట? ఏం ధరించుకోవాలట? పరిశుద్ధ అలంకారము. నువ్వు అలంకరించుకొని మరి చూడండి, చర్చిలకు వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఏదంతా 1500, 3000, 4000, 10,000 ఇవి అనుకుంటుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఆ అలంకారాల గురించి ఆలోచించకూడదు. పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలట. అయితే దేవుడు కూడా ఒకటి ధరించుకొని వచ్చాడు. ఆయన అర్థమవుతుందా మీకు? మనం ధరించుకోవాల్సింది చెప్పాడు. మనం ధరించుకోవాల్సిన వాటి గురించి ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏం ధరించుకొని వచ్చాడో చూద్దాం. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండకూడదని, విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి ఏం ధరించుకున్నాడట? దాసుని స్వరూపం. హల్లెలూయా. ఒక దేవుడు దాసుని స్వరూపం ధరించుకున్నాడండి. చర్చికి వచ్చే నీవు, చర్చిలో ఉన్న నీవు కోపాన్ని ధరించుకుంటావు, ద్వేషాన్ని ధరించుకుంటావు, ఈర్ష్యను ధరించుకుంటావు, పగను ధరించుకుంటావు. ఈ పనికిమాలినవన్నీ ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావు. ఎందుకు? దేవుడే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వస్తే నువ్వేం ధరించుకోవాలి? ఎంత దీనత్వంగా నీవు ఉండాలి. కానీ మనం ఉండం. ఎందుకంటే మనలో అహం, గర్వం, కోపం, ఈర్ష్య, ద్వేషం ఈ ధరించుకొని దేవుని సన్నిధిలోకి వస్తావు. ఎలా దీవించబడుతుంది నీ కుటుంబం? ఎలా దీవించబడతావు నువ్వు? ఎలాగున ఆశీర్వదించబడతావు? ఎలాగున దేవుడు నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు? అది గ్రహించుకో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ కొరకు, నీ పాపాల కొరకు దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాను. హల్లెలూయా. నిన్న ఆ ఇంగ్లీష్ అమ్మాయి వాక్య సాక్ష్యం చెప్తుంటే వండర్ అయిపోయాను. నేను ఒక్కరోజు నేను పాపినండి, నేను వ్యభిచారిని. ఈ రోజున మీరు నన్ను పట్టుకొని కౌగిలించుకొని నా ద్వారా మీరు ఆత్మ పొందుకుంటున్నారు అంటే నేను ఎంత దీనంగా వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాను మీకు తెలియదంటే ఆవిడని చూసి కన్నీరు ఆగలమా? సాక్ష్యం చెప్తుంది. ఒక చెప్పకూడని మాటలు చెప్తున్నా. అంత దౌర్భాగ్య స్థితి నేనున్నా. నేను దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఆయన పాద సన్నిధిలో నేనున్నప్పుడు నా దేవుడు నా కొరకు దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడా అని నేను కన్నీరు చేస్తుంటే కన్నీరు మేము అక్కడ కూర్చున్న 1.5 సేపు ఆమె కన్నీరు కారుతానే ఉంటాం. కావాలంటే రేపు రండి రమ్మన్నాడు. వస్తే సంఘాన్ని కూడా తీసుకురమ్మన్నాడు. ఏడుస్తా కూర్చొని ఉంది. ఏడుస్తా కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది. మేము అనుకున్నాం, ప్రభా అంత దీనత్వం మాకెందుకు ఇవ్వలేదు నువ్వు అని. దీనుడు ఆయన ఏమంటున్నాడు? దాసుని స్వరూపం ధరించుకుని నేను ఈ లోకానికి వస్తే నువ్వేం ధరించుకుని సంఘంలో ఉంటా ఉన్నావు? ఎప్పుడు ఈర్ష్య ద్వేషాలే, ఎప్పుడు కోపతాపాలే, ఎప్పుడు ఆ ఆలోచనలే, ఈ ఆలోచనలే. దీనత్వం ఏది మనలో కనిపించట్లా. ఎప్పుడు పత్రికలు అంటాడు కదా, 2వ అధ్యాయం 16వ వచనం, ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొని లేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. మానవ స్వరూపాన్ని, అబ్రహాము సంతాన స్వరూపాన్ని ఆయన ధరించుకొని వచ్చాడండి. దేవుడే దీనత్వం కలిగి దాసుడుగా వస్తే నువ్వెలా ఉండాలి దేవుని సన్నిధిలో? నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. సాతానుడు కూడా ధరించుకుని వస్తాడు. ఆయన ఏం ధరించుకుని వస్తాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చదువుతాను చూడండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని అన్నాడు. హల్లెలూయా.
ఏ వేషం ధరించుకున్నాడు? దేవుడేమో దాసుని స్వరూపం ధరించుకున్నాడు, సాతానుడేమో వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. దాసుని చూస్తాడా, వెలుగుదూతను చూస్తాడా? ఆడు దగదగ మెచ్చిపోతే చక్కగా దూతలా కనపడుతుంటే దాసుడిని ఎవరు చూస్తాడు చెప్పండి? గమనించండి, ఈనాడు స్వచ్ఛమైన వాక్యం లేదు, వాక్యం చెప్పేవాడు లేడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా యేసు ప్రభు ఏం చెప్పాడు వినట్లా. వీరికి కావలసిందంత ఆశీర్వాదం, వీరికి కావలసిందంత స్వస్థతలు, వీరికి కావలసిందంతా వీరికి అప్పులు, వీరికి కావలసిందంతా వీరి చెప్పులు పోవాలి, వీళ్ళ రోగాలు పోవాలి. కానీ దేవుడు అంటాడు, మీరు నా నీతిని రాజ్యంను మొదట వెతకండి, అవి నేను మీకు అనుగ్రహిస్తాను అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతా ఉన్నాను. వాడు ఏం చేస్తున్నాడట? వెలుగుదూత వేషం వేసుకున్నాడు. పేతురు గారు అంటాడు, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురాని చూస్తా ఉన్నాడు అంటాడు. వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు, నేను చూస్తా ఉన్నాడు. ఈ చక్కగా దొరికాడు మనకి అనుకుంటున్నాడు, నేను మింగాడు. పేతురు గారు అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలై ఎవరిని మింగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే పెట్టుకోండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు శ్రమల పాలవుతాడు కానీ దీవిస్తాడు కాదని నేను అంటలా. శ్రమలో ఉన్నా దేవుని కలిగి ఉన్నవాడు ఉంటావు, శ్రమలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తావు, బాధ ఉన్న సంతోషాన్ని అనుభవిస్తావు, ఇరుకు ఉన్న నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. ఎందుకని? నా దేవుడు నాతో ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకని? నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం నీవు ధరించుకోవాల్సిన విషయాలు, ఇప్పటికీ 60 గంట అయిపోయింది, ఇంకా దాని అసలు వాక్యంలోకి వెళ్ళాలి. గబగబ త్వరగా చెప్పేస్తాను. దేవుణ్ణి కలిగిన వ్యక్తులు ధరించుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒక 10 చెప్తాను, చాలా రాశాను కానీ ఒక 10 విషయాలు చెప్తాను. చూడండి, మొదటిగా నువ్వు ధరించుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సు అను ఆయుధము ధరించుకొని ఉండు. అట్టి మనస్సు, ఎట్టి మనస్సు? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చామని చెప్పుకుంటామే కానండి, మనంత దౌర్భాగ్యులకి ఒకడు ఉండడం. అసలు చెప్పుకోవటానికి కూడా హీనమైన పరిస్థితులు అనుభవించే వాళ్ళు ఉంటాం. పొరుగువాడిని ప్రేమించడానికి ప్రేమించం, ఇంట్లో వాడినే ప్రేమించం, బయట వాడిని ఎలా ప్రేమించావు? నీ ఇంట్లో ఉన్న నీ అక్క చెల్లెల్ని ప్రేమించం, నీ తోటికోడల్ని ప్రేమించం. చూడండి, చెప్పుకునే దానికి మనం విశ్వాసంగా పనిచేస్తూ ఉన్నాం, కానీ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులను ఏ చర్చిలో మీరు ఎత్తుకొని చూసుకోండి. 1,00,000 మంది వెళ్ళినా 10 మంది దొరకరు. కట్ చేసుకుంటే అయి కట్టుకుని వెళ్ళి అయ్యగారిగా కానికిచ్చి పాట చేసుకుని వచ్చేస్తాడు, కానీ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, మీరు అట్లా ఉండండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి, అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, రక్షణను కలిగిన వారంగా ఉండాలి. 1వ దశలోనికి 5వ అధ్యాయము 8వ వచనం, మనము మునుపటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణను శిరస్త్రావమును ధరించుకుందాము. ఏమంటారంట? రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణం, ప్రభు నీకు ఇచ్చిన రక్షణను. చూడండి, హెల్మెట్ తలకి ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకు చెప్పండి? హెల్మెట్ తలకి ఎందుకు పెడతారు? ఏ భుజాలకు ఎట్టుకొని పెట్టుకోవచ్చుగా, తలకి పట్టుకున్నది ఇలాగా పడితే భుజం తగులుతుందిగా అనుకుంటాం కదా. తలకెందుకు పెడతారంటే మనిషి పార్ట్లో ఏ అవయవానికి దెబ్బ తగిలినా మనిషి బ్రతుకుతాడు, కానీ తలకు తగిలితే మాత్రం స్పాట్లో చచ్చిపోతాడు. అర్థమవుతుందా?
స్పాట్లో చచ్చిపోతాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, రక్షణ అనే శిరస్త్రావణం ధరించుకోండి. మీరు మనసు మార్చుకోండి, ముందు నిర్మలమైన మనసు కలిగి ఉండండి. రక్షణ అనే శిరస్త్రావణం ధరించుకోండి. మీ విరోధి అయిన సాతాను మిమ్మల్ని పడేశాడు అనుకోండి, దానికి దెబ్బలు కూడా పడకుండా నువ్వు మరణించకుండా ఉండాలంటే రక్షణ అనే శిరస్త్రావణం నీకు కావాలి. హల్లెలూయా. మూడవదిగా చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తి గల వారన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరు చూడమ్మా, ఏముండాలట? దేవుడిచ్చే సర్వాంగ కవచము. హల్లెలూయా. ఏముండాలంట? సర్వాంగ కవచం అంటే మన శరీరానికి ఉన్న ప్రతి అవయవానికి ఉండాలంట. ఏముండాలంట? సర్వాంగ కవచము. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏముండాలి? నిర్మలమైన మనస్సాక్షి. రెండవది ఏముండాలి? రక్షణ అనే శిరస్త్రావణం. మూడవది ఏముండాలి? సర్వాంగ కవచం. ప్రతి అవయవానికి ఈ కవచం ఉండాలి. దేన్నైనా వాడు ఎప్పుడైనా పాడు చేయొచ్చు. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం కలిగిన వారముగా, కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఏముండాలి? నవీన స్వభావం. మొదటిగా ఏముండాలని చెప్పాను? నిర్మలమైన మనస్సాక్షి. రెండవది రక్షణ అనే శస్త్రాణము. మూడవది సర్వాంగ కవచము. నాలుగవది నవీన స్వభావం. వీటిని ధరించుకున్నవాడు నవీన స్వభావం. అంటే ఇది వరకు నీలో ఉన్న స్వభావం కాదు, ఇప్పుడు నీలో ఉన్న నవీన స్వభావం నీలో కనిపించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉండాలి అని అంటే నవీన స్వభావము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. 5వ చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణ శిరస్త్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇప్పుడు ఏముండాలి? నవీన స్వభావం ధరించుకున్న వ్యక్తి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. వాక్యం లేకుండా నువ్వు సాతాన్ని ఎదిరించలేవు ఎట్టి పరిస్థితుల్లో. మీకు నేను చెప్పాను, ఒక చోట బండి ఆగింది, బైవరం అనకాపల్లి దగ్గర. బైవరం అనే స్టేషన్లో బండి ఆగింది. బండి ఆగినప్పుడు నేను అలా కూర్చొని, ఎక్కడ బండి ఆగిన వెంటనే నేను కొవ్వొత్తులు వెలిగించుకుంటూ, బ్యాటరీ లైట్ పెట్టుకుంటూ బైబిల్ చదువుతూ ఉంటాను. ఒక ఇద్దరు వ్యక్తులు బండి ఎక్కారు, నా బ్రేక్ ఎక్కారు. ఎక్కేటప్పుడు కదులుతూ ఉంది. ఏంటి అని నేను చూస్తే ఒక లంగా జాకెట్ కట్టుకున్న ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు ఇద్దరు ఉన్నారు. వెంటనే నాకు అర్థమైపోయింది వాళ్ళు దురాత్మలని. క్లియర్గా మనుషులుగా కనిపిస్తున్నారు నాకు. పట్టుకుందని నేను చూసి గప్పుకున్న బైక్ మీద చేతితో పట్టుకొని వాళ్ళని పట్టుకుందామని ఇలా అందుకుంటే అమ్మ అమ్మ అని గబగబ దిగారు. దిగిన తర్వాత నేను బయటకు వచ్చి చుట్టూ లైట్, టార్చ్ లైట్ వేసి అటు ఇటు చూస్తే ఆ పక్కన నేను నా బ్రేక్ ఆగిన పక్కనే ఒక శవం కాలుతా ఉంది. ఇది శ్మశానం అనుకుంటలే అని అనుకున్నాను. గప్పుకున్న పొరపాటున దేవుని ఎరగన వ్యక్తి అయి ఉంటే ఏమవుతాడు చెప్పండి? గప్పున భయపడతాడు. అందులో అర్ధరాత్రులు ఏమి కనిపించిన ప్రదేశాలు కదా, ఏమనుకుంటాం? భయపడతాం. అదే దేవుని వాక్యం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీవైనా నీ పిల్లలకైనా నేర్పాల్సింది ఒకటే. ఇందాక నేనేం చెప్పాను 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయములకు భయపడను. ఎవరుంటారట? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. హల్లెలూయా. ఇంటి ముందు వాక్యాలు పెట్టుకుంటాం కాదు, యేసు ప్రభు పట్టుకొని ఫోటో పెట్టుకొని దండేసి దండం పెట్టుకుంటాం కాదు. నీ హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అంటా ఉంది కదా. కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో,
నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాను, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుందును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలకి వాక్యము నేర్పడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఒంటరిగా ఉండొచ్చు, ఒకవేళ ఇబ్బందులు ఉండొచ్చు. నేను మీకు ఎందుకు అన్ని రెఫరెన్స్లు ఇస్తానంటే, పిల్లలు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇబ్బందులు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్పిన రెఫరెన్స్ని వాళ్ళు చూసుకొని చదువుకొని ధైర్యం పొందుకొని దేవుని ఆత్మ చేత ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. హల్లెలూయా. కనుకనే మనం ఏం చేయాలి? వాక్యము చేత ఆదరించాలి. దేవుని వాక్యం ఏమంటుంది? ఆత్మ ఖడ్గాన్ని ధరించుకో, సాతానుడు నీ వద్దకు రాడు. వాడు నీవు బలవంతుడివే, ఎందుకంటే బలవంతుడైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, వాడిని ఎదిరించే శక్తి నీలో ఉంది కాబట్టి నీ దగ్గరికి వాడు రాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, వాక్యంలో ఎంత పవర్ ఉంటుందో మీకు తెలుసా? నేను కైకలూరులో ఇదివరకు 5 సంఘాలకు వెళ్ళేవాడిని. నేను ఏలూరు, కలపర్రు, పామర్రు, చిగురుపాట, కైకలూరు. ఆదివారం ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 8, 9 అయ్యేది. గుడివాడలో మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసేవాడిని. రాత్రికి వచ్చేటప్పుడు కైకలూరులో టీ తాగి వచ్చాం. మన చిగురుకోటలో జ్ఞాపకార్థ కూటమి, అది పుట్టినరోజు పండగ ఏదో పిల్లలకి జరుగుతూ ఉంది. వాకింగ్ చెప్పేసాం, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తాం. అప్పుడు చిన్నపిల్లలు రాజేష్, రాకేష్, వీళ్ళందరినీ, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు తబలాలు, మైక్ సెట్లు ఇవన్నీ బండి కట్టుకుని రావడం ఇంకా అయిపోయినాక, ఒక చంటి పిల్లని గబగబా ఏడ్చుకుంటూ పరిగెట్టుకు తీసుకొచ్చారు. ఏంట్రా ఏమైంది అని అడిగితే వాళ్ళు అన్నారు, వారం రోజుల నుంచి పిల్ల ఏడుస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏదో మత్తు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టింది, ఏం చేయాలో తెలీదు అని తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ పరిగెట్టుకొచ్చారు. సరే, అంతా అయిపోయింది. పలహారం పంచుతూ ఉన్నారు. కూర్చున్నాం మేము. గబగబా పిల్లని మధ్యలో పెట్టుకుని అందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, చంటి పిల్ల కాపాడినైనా అని ప్రార్థన చేస్తూ అందరం కన్నీటితో ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాల్లో ఆ పిల్ల ఏడుపు మానేసేటప్పటికి ప్రార్థన చేసి తీసుకున్న తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళి, ఎక్కడ పిల్లని పడుకోబెడుతున్నావు, ఎక్కడ నువ్వు పడుకుంటున్నావు అని. అక్కడ పడుకుంటున్నాను అన్నారు. సరే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ మంచం దగ్గర ఒక కూర్చొని ఉంది. సరే, వెళ్ళి ప్రార్థన చేసి మనసు చుట్టూ కొబ్బరం చల్లి కొబ్బరి నుంచి సమర్పించి, నీకు ఎప్పుడు అనుమానంగా ఉన్న పిల్లలు ఏడుతూ ఉన్న ప్రార్థన చేసి చెయ్యమ్మా. ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకుంటే ఎవడా రామసలా, ఎక్కడికి వెళ్ళవసలా, నువ్వే మోకరించి ప్రార్థన చేయి, పని అవ్వకపోతే అన్నాడు. హల్లెలూయా. తప్పక దేవుడు పని చేస్తాడు. నమ్మకం నీలో ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి, రక్షణ అనే శస్త్రాణము ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో, సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటావో, నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటావో, ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ధరించుకుంటావో, దుష్టుడు నీ యొద్దకు రావటానికి సాహసం చేయడు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడెవడో సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటుంటాం మనం మోకరించగానే మనకు పని అయిపోవాలి, మనం మోకరించగానే మనకు ప్రార్థన జరిగిపోవాలి, మనం అనుకున్నదంతా మనం వెంటనే నెరవేరితేనే దేవుడిని నమ్ముకుంటాం అనేటట్టుగా ఉంటాం. అదే కైకలూరులో ఒక జ్ఞాపకార్థ కూటమి జరుగుతుంది. ఒక యవనస్తురాలు మా సంఘంలో పిల్ల, దాదాపు పుట్టిన దగ్గర నుంచి ఫిట్స్ ఉందంట. ఆ పిల్లకి వాకింగ్ చెబుతుంటే పడిపోయి కొట్టేసుకుంటే అందరూ ఇటు తిరిగి గబగబా అంటే తాళం, జోబులో తాళం ఇచ్చి పెట్టి, ఏంటమ్మా అంటే పిల్లకి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంది అని అన్నారు. అందరం మళ్ళీ మోకాళ్ళు తిప్పి అక్కడ మధ్యాహ్నం ఎండలో ఆ రోడ్డు మీద అక్కడ కూర్చొని ప్రార్థన చేసి, అది ఆ రోజు నుంచి మరలా ఆ పిల్లకి ఫిట్స్ రాదు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. చెప్పసఖ్యం కాదది. నువ్వు కోట్లు ఇచ్చినా దొరకనే ఆనందం అందులో దొరుకుతుంది.
అది అనుభవించినోడికే తెలుస్తుంది, ఇంకెవడికి తెలియదు. ఎన్ని చెప్పినా వీళ్ళు అలాగే చెప్తారంటే స్టేజీల మీద ప్రసంగాలు చేసినప్పుడు చాలా చెప్తారని అనుకుంటాం. కానీ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించగలిగిన వాడు, దాని పవర్ ఏంటో అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఇప్పుడు లడ్డు ఉంది, ఆ లడ్డు నీకు ఇచ్చాను, అందులో ఉప్పు ఉందో బెల్లం ఉందో షుగర్ ఉందో మనకి ఎలా తెలుస్తుంది? దాన్ని తింటేనే తెలుస్తుంది, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏం ధరించుకోవాలట? నవీన స్వభావము, రక్షణైన శిరస్త్రాణము, సర్వాంగ కవచము, నవీన స్వభావము, ఆత్మ ఖడ్గము ధరించుకొని రోమపత్రికలు అంటాడు కదా, 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచినది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార వీర్యమును విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. వాడిని ఎదిరించాలంటే యుద్ధోపకరణాలు మనకు కావాలి. అవేంటో దేవుడు మనకు సెలవిచ్చాడు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను, టైం అయింది. రోమపత్రిక 13వ అధ్యాయం 14, అందరు చదవాలి. తర్వాత గలతీ 3:27 తీసి పెట్టుకోండి. అప్పుడు రోమపత్రిక 13:14. మెట్టుకు తీలేదా? మెట్టుకు ప్రభు అయిన ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తుని ఎలా ధరించుకుంటాడు? ఆయన ఏమన్నా పై వస్త్రమా, లేకపోతే అన్న దుప్పట తీసుకొని ధరించుకోవటానికి? మరి ఎలా ధరించుకోవాలి? తర్వాత వచ్చిన చెప్పాను చూడండి, గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ తీయాలి తొందరగా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, క్రీస్తుని ధరించుకున్నవాడుగా ఉంటాడు. వాడు రక్షించబడేది క్రీస్తుని ధరించుకొని ఉన్నవాడు. క్రీస్తుని ధరించుకొని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం ఆ యుద్ధోపకరణంలో ఆయన చెప్పినవన్నీ మనం ధరించుకొని క్రీస్తుని ధరించుకుని ఉంటే వాడు మన యుద్ధకు వస్తాడా? రాలేడు. ఎందుకని? మన దగ్గర ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు కనుక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ధరించుకోకుండా నువ్వేం చేసినా ప్రయోజనం ఏముండదు. క్రీస్తుని ధరించుకోగలిగితేనే దేవుడు సర్వము చేయి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కుటుంబాన్ని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రేపు తర్వాత విషయాల్లో మరలా చెప్తాను. సగమైంది ఇంకా వాక్యం, ఇప్పటికే 40 నిమిషాలు అయింది. కాబట్టి ఏం చెప్పాను మీకు? 7 విషయాలు చెప్పాను చూడండి. మొదటగా ఏం చెప్పాను? నిర్మలమైన మనస్సాక్షిని ధరించుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, తర్వాత నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, ఆత్మ ఖడ్గము వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి, తర్వాత యుద్ధోపకరణాలను ధరించుకోవాలి, తర్వాత ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. హల్లెలూయా. అలాగ ధరించుకోకపోతే ప్రభు నీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యాలు జరిగించడం. క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని కలిగిన వారంగా మనం అందరం ఉండి ఆయన చేసే అద్భుతాలు మనం అందరం అనుభవించుతాము గాక. అందరూ తల వంచండి.